పాపం స్వాతక్క తండ్రిని పోగొట్టుకుని ఎంత తల్లడిల్లిపోతుందో. పెళ్లి లేకపోయుంటే తనని పరామర్శించడానికి అందర్నీ తీసుకునొచ్చుంటే తను ఒంటరి కాదు, ఒక కుటుంబం ఉందన్న ధైర్యం నింపేదాన్ని కదా. స్వాతక్క కనపడదేంటి? గదిలో ఏమైనా ఉండుంటుందా? స్వాతక్క! అయ్యో! స్వాతక్క! స్వాతక్క! ఏం చేస్తున్నావు? వదలండి భానుమా! అయ్యో వదలండి! స్వాతక్క! స్వాతక్క! ప్లీజ్ భానుమా, మీరు వెళ్ళండి. స్వాతక్క ప్లీజ్ వదలండి భానుమా. ప్లీజ్ వదలండి. వదలు భానుమా, వదలు. వదలక్క! వదలు వదలు. అయ్యో! తీయక్క! దిగు దిగు. ఏటక్క ఈ పిచ్చి పని? నాన్నగారు చనిపోయారని నువ్వు చనిపోతావా చెప్పు? మా నాన్న పరువుగా చనిపోయాడు భానమ్మ. నేను ఆయన పరువుని బ్రతికించాలంటే ఈ ఊరి తాడు తప్ప మరో దారి లేదు. దయచేసి నన్ను చావనివ్వు భానమ్మ, నన్ను చావనివ్వు. అయ్యో అక్క, పరువేంటి ఊరేంటి స్వాతక్క? చచ్చేంత తప్పు నువ్వేం చేశావు? ఒక దుర్మార్గుణ్ణి నమ్మి వాడు చేసిన పాపాన్ని 3 నెలలుగా నా కడుపులో మోస్తున్నాను భానమ్మ.